సుప్రీంకోర్టులో ఇప్పటివరకు మరణశిక్ష అంటే భారతీయ శిక్షా స్మృతి న్యాయ సంహిత ప్రకారం ఉరిశిక్షే. ఈ పద్ధతిలో దోషిని తాడుతో ఉరితీస్తారు. ఇది ముందు నుంచి వస్తున్నటువంటి పద్ధతి. అయితే దోషికి తక్కువ నొప్పి కలిగించే వారి గౌరవాన్ని కాపాడే ప్రత్యామ్నాయ పద్ధతుల్ని ఫాలో కావాలని సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దీన్ని ధర్మాసనం కొట్టేసింది. ఇదే అంశంపై గతంలో ఇచ్చిన తీర్పులను విస్తృత ధర్మాసనానికి అప్పగించాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. ఈ పిటిషన్ ఇప్పటిది కాదు. దాదాపు 9 ఏళ్లకు ముందు అంటే 2017లో రిషి మల్హోత్రా అనే న్యాయవాది వేశారు. ప్రాణాంతక ఇంజెక్షన్, షూటింగ్, ఎలక్ట్రిక్ షాక్, గ్యాస్ ఛాంబర్ లాంటి కొన్ని పద్ధతుల్లో దోషి నిమిషాల్లోనే చనిపోతాడు. అలాంటప్పుడు ఉరి తీయడం అత్యంత బాధాకరమైన ప్రక్రియ అని, చాలా క్రూరమైనదని ఈ పిటిషన్లో తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదంగా మరణం పొందే హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించాలని కోరారు. ఉరి తీసిన తర్వాత ఆ వ్యక్తి మరణించాడని ప్రకటించడానికి 40 నిమిషాలు పడుతుంది. అదే ఇంజెక్షన్ ద్వారా అయితే ఆ సమయం 5 నిమిషాల్లో పూర్తవుతుంది. సాధ్యమైనంత వరకు తక్కువ బాధ కలిగే రీతిలో మరణశిక్షను అమలు చేయాలని ఐక్యరాజ్యసమితి తీర్మానం కూడా చెబుతోంది. సో ఈ వాదనలన్నీ విన్న సుప్రీంకోర్టు తమ తీర్పే అంతిమమైనది కాదని తెలిపింది. మరణశిక్ష అమలుకు ప్రత్యామ్నాయ పద్ధతులపై మెరుగైన శాస్త్రీయ ఆధారాలుంటే భవిష్యత్తులో ఈ అంశాన్ని మళ్లీ పరిశీలించొచ్చని, ప్రస్తుతం సుప్రీంకోర్టు కోణంలో మరణశిక్ష అంటే అది ఉరి తీయడమే. విషపు ఇంజెక్షన్, కాల్చి చంపడం వీటికంటే ఉరిశిక్ష అనే పద్ధతినే సుప్రీంకోర్టు ముందు నుంచి అమలు చేస్తోంది.